నా కోడళ్ళు కడవల్లో వెన్న దాచుకునేవారు. కృష్ణుడు ఎక్కడొస్తాడో అని. కృష్ణుడు ఏం చేశాడంటే రాని వచ్చాడు, రాత్రి వచ్చాడు, శుభ్రంగా వెన్నంతా తినేశాడు. వెళ్ళిపోయే ముందు కొంచెం వెన్న కోడలు మూతి రాసి వెళ్ళిపోయాడు. అత్తగారు పొద్దున లేచి కడవ దగ్గరికి వెళ్ళింది. కడవలన్నీ ఖాళీ, కోడల్ని లేపడానికి వచ్చింది. మూతి మీద వెన్న ఉంది. ఆశ రాత్రి నేను పడుకున్న తర్వాత వెన్నంతా తినేసావా అని ఆ కోడల్ని పట్టు కొట్టింది. పిల్లలకి పాలు లేకుండా చేసేశారమ్మా, సాయంకాలం అయ్యేటప్పటికి ఎక్కడి నుంచి వచ్చాడో దూడలన్నీ వదిలేశారు, ఆవుల దగ్గర పాలన్నీ తాగేసాయి, మా పిల్లలు ఏడుస్తున్నారని కొంతమంది గోపకాంతలు వచ్చి చెప్పారు. కృష్ణుడు ఇంటికి వెళ్ళాడు. ఆ అత్త కోడలు ఉట్టి దొరికితే తాగేస్తారని చెప్పి ఉట్టి కింద ఉంటే ప్రమాదం అని చెప్పి పైన కట్టేశారు. తీసుకెళ్లేదో చిక్కంలో పెట్టి పైన కట్టారు. రాని వచ్చాడు, చూశాడు, ఓహో ఈ అత్తా కోడలు పైకి కట్టారా ఎలా అనుకున్నాడు. పీటలు రోళ్లు అన్ని తీసుకొచ్చాడు, అక్కడ వేసాడు, వాటి మీద ఎక్కాడు. ఇలా చేయి పెడదామని చూశాడు, అందలేదు. పీటలు రోడ్లు వేసుకున్న అందరంతా పైకి పెట్టేశారా, వీళ్ళ పని చెప్పాలనుకున్నాడు. ఓ రాయి ఒకటి తీసి కింద కన్నం పెట్టాడు. చక్కగా పైనుంచి కారిపోతుంది. హాయిగా అందరూ చేరలు పట్టి తాగారు, వెళ్ళిపోయాడు. ఒక చోట ఒక అత్తా కోడలు అంతకన్నా చాలా తెలియని వాళ్ళు ఇలా వచ్చి ఎక్కడో ఉట్టి కట్టి పెట్టినా తాగేస్తున్నాడని వాళ్ళు ఏం చేశారంటే కుండని చుట్టూ గంటలు కట్టారు. వచ్చి ముట్టుకున్నాడో గంటలు మోగుతాయి, అప్పుడు పట్టుకోవచ్చు అనుకున్నాడు. ఆయన ఏం చేశాడు, పీట వేసుకున్నాడు, రోడ్లు వేసుకున్నాడు, పిల్లల్ని ఎక్కించాడు, ఆ వీపులు ఎక్కాడు, దగ్గరికి వెళ్ళాడు. ఎలా ముట్టుకుంటే గంటలు మోగుతాయి. ఓ గంటలలారా మీరు బ్రోగకూడదు అన్నాడు. అవి విన్నాయి. చక్కగా వెన్న తీశాడు, పిల్లలందరికీ పెట్టాడు. ముందు వాళ్ళకి పెడితే కానీ తను తిండవు, అందరికీ అందింది. ఇప్పుడు ఆఖరణ తను తీసుకుని ఇలా నోటి దగ్గర పెట్టుకున్నాడు. గంటల మోగి, అరే మిమ్మల్ని మోగద్దన్నాను కదా, ఎందుకు మోగారన్నాయి. ఏం చెప్పమంటావు పరమేశ్వర, వాళ్ళకి పెడితే ఊరుకున్న, నువ్వు నోట్లో పెట్టుకుంటే నైవేద్యం అలవాటు గంట మోగడం, అందరికీ మోగేశాను. వచ్చిన పిల్లలకి అతిథులకి అన్నం పెట్టకుండా ఏదో బొమ్మలు అన్ని పెట్టి నైవేద్యాలు అంటూ కూర్చుంటాయి. నేనే పెద్ద పరమేశ్వరుడు అని చెప్పి వాడు కళ్ళు మూసుకు ధ్యానం చేస్తుంటే చక్క చక్ర పొంగలి అవి తినేసి మిగిలిన బొమ్మలకి రాసి వెళ్ళిపోయాడు. నాకన్నా వెళ్ళిపోవడం నీ తిన్నాలే చాలన్నాడు. ఎంతమంది ఎన్ని చాడీలు చెప్పారో. ఇన్ని చెప్తే యశోదండి ఎందుకమ్మా అని మాట్లాడతారు, మా పిల్లాడు ఇప్పుడు గుమ్మం దాటి వెళ్ళినవాడు అంటే. ఏదో ఒక గోపకాంత చాలా కాలం అయిపోయింది, ఎవరింట్లోనూ చిక్కపట్టలేదు ఈ కృష్ణుడు, వస్తున్నాడు వెన్నెత్తుకుపోతున్నాడు, ఎలా అయినా పట్టుకోవాలి. యశోద మా అబ్బాయి అలాంటి తప్పులు చేయడం అని కదంటోంది. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడంటారే, అలా వెన్న చేత్తో ఉన్న కృష్ణుడిని పట్టుకోవాలను అని కావాలని కడవ తీసుకెళ్లి గుమ్మం దగ్గర పెట్టి వస్తారుగా. భలే దొరికారా వీళ్ళు ఎవరు అనుకుంటాడు. వస్తాడు, తను తలుపు చాటు నుంచి పట్టుకుంటాడు. ఈసారి ఈ ఉత్తి చేత్తో ఉంటే మళ్ళీ అమ్మో ఏం దబాయిస్తాడో, కొంచెం నోటికి కూడా పూసుకున్నట్టు పట్టుకుంటాను. తలుపు చాటున నుంచి చూస్తుందో చేశాడు. గజ్జలు పెట్టుకుని వస్తాడు, చప్పుడు చేసుకుంటూ వచ్చి వెనకాల పిల్లలందరూ వస్తారు. ఆవిడ పక్కనే ఉంది, పట్టుకుందామని. తెలియదు కదా, తెలియదని మనం అనుకోవాలి. అందాక అన్ని తెలియదు, పక్కనే ఉంది గోపిక పట్టుకోవడానికి. అందుకని ఒక్కొక్కళ్ళని సంజ్ఞ చేశాడు. వచ్చేశాడు, తీస్తున్నాడు, పెడుతున్నాడు. చక్కగా ఒక్కొక్కడు పుచ్చుకుంటున్నాడు. బఫే భోజనంలో ప్లేట్ పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు తినడానికి. ఆఖరణ అందరే అయిపోయింది, లైన్ ఎవరు లేరు కాబట్టి ఇప్పుడు తను తినచ్చు చక్కగా తీసుకెళ్ళి నోట్లో పెట్టుకున్నాడు. పెట్టుకోగానే గోపిక వచ్చి పట్టుకుని ఆ కృష్ణుడిని చూసింది. పిల్లాడు కదా భయపడిపోయి ఇలా అనాలి, ఏమీ అనలేదు, ఇలా చూశాడు. అయిపోయి ఇదేమిటి ఇంత ధైర్యం అనుకుని అసలు ఏమంటాడో చూద్దామని. ఎవరు పిల్లాడా నువ్వు, తెలుసు కృష్ణుడే, ఎవరు నువ్వు అని. ఆయన ఏమనాలి, నేను కృష్ణుడు అనాలి. ఆయన కృష్ణుడు అనలేదు. బలానుజ బలరాముడు తమ్ముడు అన్నాడు. మధ్యలో ఆయన ఊసిందుకు. ఆయన ఏమైనా వచ్చాడా, తిన్నాడా, దొంగతనాలు చేశాడా. అమ్మ బాబోయ్, గుండెలు తీసిన బంటూ నీ పేరేమిటంటే బలరాముడు తమ్ముడు అంటున్నాడు, తన పేరు చెప్పట్లేదని ఆవిడ నిక్కి మిహతే. ఇక్కడికి ఎందుకు వచ్చావు. ఓసారి ఇలా చూసి, ఓ మా ఇల్లు కాదా, మా ఇల్లు అనుకున్నాను. అమ్మ బాబోయ్, మీ ఇల్లు అనుకుని వచ్చావా, ఇంత నిజంగా గుండెలు తీసిన బంటూరా నాయన నువ్వు అనుకుని ఓ సరే పోన్లే బాగుందిరా నాయన, మరి వెన్నకొండలో చెయ్యి ఎందుకు పెట్టావు. ఆయన అన్నాడు వెంటనేను, అమ్మా కాసేపు గట్టిగా మాట్లాడుకుంటా ఉంటావా, ఎందుకమ్మా అంత గట్టిగా ఊరికే ఎందుకు వెన్నకొండలో చెయ్యటావు, ఇక్కడికి ఎందుకు వచ్చావు, నడుస్తున్నాయి, మా ఆవుదో రోడ్డు తప్పిపోయింది, వెన్నకొండలో ఉందేమో అని వెతుకుతున్నాను, కాలిస్తే పారిపోతుంది చూడాలి.